నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మమ్మల్నే కోరుకుంటున్నారు. మేమే శ్రీరామ రక్ష. ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇందాక కార్తిక్ గారు అడుగుతున్న విషయం. ఇప్పుడు మేము 10 సంవత్సరాల దాకా 10 సంవత్సరాలు అయిపోయే వరకు మేము వెయిట్ చేయలేదు. హ్మ్. పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎప్పటినుంచి వస్తున్నాయో ప్రజలందరికీ తెలుసు. మీలాంటి మీడియా సంస్థలకు కూడా తెలుసు. మా ప్రభుత్వం ఏర్పడ్డ అతి తొందరలోనే హ్మ్. సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు కావాలి అనే ఉద్దేశంతోటి ఒకదాని తర్వాత సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ఒక ప్రశ్న హ్మ్. అదే ఒకటే ప్రశ్న. హ్మ్. వీళ్ళు రైతు రుణమాఫీ చేసిరు కదా, 2014 వీళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, రైతు రుణమాఫీ ఫస్ట్ రైతు రుణమాఫీ ఏ సంవత్సరంలో చేసిరో అడగండి. హ్మ్. ఒకటే ప్రశ్న. ఇంకే దీంతో మీరు మొత్తం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి మనకు నిధులు సమీకరించుకొని సంపదను సృష్టించి అప్పుడు సంపదను ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం అని మీరన్నారు వాళ్ళు కొత్తగా. అంటారండి. మీరే ఇప్పుడు ఈయన చెప్పారు. చెప్పిండు మీరు కదా, కూడా చెప్పారు చాలా ఇప్పుడు సార్లు. లిటిల్ బర్డ్ అని చెప్పి ఆయన అసెంబ్లీ చెప్పిండు కదా. సాక్షిగా చెప్పారు. బీఆర్ఎస్ కొత్తగా నాయకులు, ఏర్పడ్డ ముఖ్యమంత్రి రాష్ట్రం చెప్పారు. కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి, ఆ రోజు ఉన్న నిధులను బట్టే సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి రైతులకు రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, గతంలో చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి మేము ఆ రోజు మేనిఫెస్టోలో మాకు అప్పుడు దానికంటే ముందు జరిగిన ఎలక్షన్లో మేనిఫెస్టోలో లేవు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ గారి కిట్టు లేదు, 200 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ లేదు. మేము అనేక సంక్షేమ పథకాలు రూపొందించుకుంటూ ప్రజలకు చేరువైన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు 15 నెలలు మేనిఫెస్టోలో పెట్టిన రుణమాఫీని ఏం చేశారు? ఇప్పుడు ఇవన్నీ రుణమాఫీ నేనేం చెప్తున్నా, విడతల వారీగా 1,00,000 రూపాయల రుణమాఫీ చేశారు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చే ముందు మీరు కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తున్న కేసీఆర్ గారు చేసినా కూడా మీరు మళ్ళీ ఎంబడే వండి తీసుకొని రండి. నేను రాగానే December 9 నాడే నేను 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నా, 2,00,000 తీసుకోమని చెప్పిన ఈ పెద్దన ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. 2000 December 9 ఎన్ని 9 తారీఖులు పోయినాయో ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారో దానికి సమాధానం చెప్పాలి. ఎప్పుడో పోయిన దాన్ని పట్టుకొని ఒక్కదాన్ని పట్టుకొని మీరు అందరు సమాధానం మీరు 60 ఏళ్ల చెప్పాలి పాలన గురించి మాట్లాడతాలే అన్న. ఒకటి గత ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా. ఈ రోజు మీరేదో గొప్ప చెప్తున్నారు కదా. 10 సంవత్సరాలు పరిపాలించిన మా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులైనా కూడా కాళేశ్వరం అనే ఒక గొప్ప ప్రాజెక్టు కట్టి, ఆ ప్రాజెక్టు మీరు 300 పిల్లర్స్ ఉంటే దాంట్లో ఒక్క పిల్లరు పర్రె వచ్చినందుకు ఇగ చూడు పర్రె వచ్చింది, ఇగ చూడు పర్రె వచ్చింది, ఆగ చూడు అని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకుపోయి ఆడ చూపించారు కదా. ఇప్పుడు ఇక్కడ ఆ SLBC దగ్గర తీసుకుపోయి ఎందుకు చూపిస్తలేరు? అక్కడ జరిగిన దాని గురించి చెప్తలేరు. HCU తీసుకొచ్చి మరి రాహుల్ గాంధీని ఎందుకు తీసుకొస్తలేరు? అశోక్ నగర్ లో విద్యార్థులకు, నిరుద్యోగుల గురించి తీసుకొచ్చి ఎందుకు మళ్ళీ రాహుల్ గాంధీని మరి తీసుకొచ్చి మళ్ళీ ఛాయ్ దాపియండి? మీరు ఎందుకు తీసుకురావస్తలేరు? మీ అవసరం ఉన్నప్పుడు రైతు డిక్లరేషన్ అని చెప్పి, మహిళా డిక్లరేషన్ అని చెప్పేసి, BC డిక్లరేషన్ అని చెప్పేసి, SC డిక్లరేషన్ అని చెప్పి, యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి చేసిన మీ డిక్లరేషన్లు ఎక్కడ పోయినాయి? ఈ రోజు 15 నెలలు ఇప్పుడు 20 నెలలు దగ్గరికి వచ్చినాక ఇప్పటి వరకు ఒక్క పథకాన్ని ప్రారంభించకుండా ఇప్పుడు ఇప్పటికే మీరు 2,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. మేము 9 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మేము చేసింది 4.5 లక్షల కోట్ల అప్పు. దానికి కనీసం మీకు సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. మరి మీరు ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒక్క సంక్షేమ పథకం మీరిచ్చిన హామీలది లేదు, అధికంగా వచ్చింది లేదు. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో లేని హామీలను కూడా మేము ప్రవేశపెట్టి ప్రజలకు చేరువ చేసుకొని అందరికీ అందించిన తర్వాతనే మాకు ఇంత అప్పు అయింది. 10 సంవత్సరాలకు 4.5 కోట్ల రూపాయలు అప్పు అయింది. మరి మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది కదా, మీరు ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చారు? దానికి సమాధానం చెప్పరు. మీరు ఎంతసేపు అడిగిన ప్రశ్నకైతే సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మీరు చేసేది ఏది చేయాలనుకున్నా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నా. ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే, మీ ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు కాబట్టి ఆయనకు మీరైనా సరైన సమాచారం ఇవ్వండి. రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడకండి. గ్రౌండ్లో ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, వారికి ఏమి చేరుతలేవు, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే వస్తలేవు, వారు ఎంత వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది మీడియా సంస్థల ద్వారా ఈ రోజు మనం ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లలో అనేక ఛానళ్లలో రేవంత్ రెడ్డి గారిని తిట్టని మాట తిట్టకుండా, ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టని వాటి తిట్లు తిడుతున్నా కూడా మీలాంటి వాళ్ళు కూడా కనీసం వాళ్ళకి సమాచారం ఇవ్వండి, దాన్ని మార్చుకోమని చెప్పండి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వండి. ఒకవేళ ప్రజల వల్ల మీకు అవకాశం ఇస్తే పొందండి. కానీ అది లేకుండా మీరు ఎంతసేపు ఆయనను మీరు తప్పుదో పట్టిస్తున్నారా? మీరు ఏదైతే ప్రజలకు చెయ్యాలనుకొని మీ పార్టీ తరఫున SC డిక్లరేషన్ అని చెప్పేసి మీ జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారిని తీసుకొచ్చి SC డిక్లరేషన్ చేసిరు. కేసీఆర్ గారు దళిత బంధు పథకంలో 10 లక్షలు ఇస్తుడు, మేము అంబేద్కర్ భరోసా అని చెప్పేసి 12 లక్షలు ఇస్తున్నారు.
ఉన్న 10 లక్షలు రాకుండా చేసిరు కదా, దళితులను అభివృద్ధి చేయకుండా చేసిరు కదా, బీసీలకు లోన్లు రాకుండా చేసిరు కదా, మైనార్టీలకు రాకుండా చేసిరు. మీరు ఏం చేసిరు ఒక్కసారి చెప్పండి. ఒక్క పథకం కూడా మీరు దాన్ని పారదర్శకంగా అమలు పరచకుండా మీరు ఇచ్చిన హామీలు 420 అనే ఒక పేరు చెప్పి, ఏదైతే 420 అంటే చీటింగ్ ఉంటుందో మీరు ఇచ్చిన హామీలు కూడా చీటింగ్ లాగానే ఉన్నాయి కదా. మీరు ఎక్కడ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ప్రజలకు మీరైతే హామీలు ఇచ్చిరో అవి అమలు పరచండి. 420 అంటున్నారు కదా అంటే మీ సంఖ్య 420 అన్న, మీ సంఖ్య మీరు ఇచ్చిన మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అంటున్నారు. మీరు ఇచ్చిన సంఖ్య 420 హామీలు అనేది కదా మీరు ఇచ్చిన మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు ఎన్ని 1 2 3 మేనిఫెస్టో మీకు ఇస్తాం మేడం. అందరు 420 నిజంగా అన్ని పాయింట్స్ ఉన్నాయనుకోండి, నేను ఆన్ స్పాట్ కాంగ్రెస్ కండు విడిచిపెట్టి మళ్ళీ రాజకీయాలు ఎప్పుడు కనిపించాను. సరే నేను తీసుకొస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మొత్తం మీకు ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకొస్తాను. ఎందుకు కొడితే 400 గూగుల్ కొట్టి వచ్చేదానికి ఎందుకు కొట్టు ఉట్టిగా మనము 420 హామీలు లేవా? లేవు. 6 గ్యారంటీలు లేవా? 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలో 420 హామీలు లేవా? 6 గ్యారెంటీలో 14 గ్యారెంటీలు ఉంటాయి. 14 రాజకీయ ఉన్నాయన్న, మీ 420 హామీలు ఉన్నాయి. అందులో ఒక్కటి తక్కువ ఉన్నా కూడా మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా. అన్నగారు మీరు అయితే అన్నారు కదా, మీరు కండువా తీస్తా అన్నారు కదా, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఇదే వేదిక మీద వీళ్ళ సమక్షంలో మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలో హామీలు నెరవేర్చలేదు, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటే ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. అక్కడ మాట్లాడాను ఆయన. ఇప్పుడు రేపు 20 రజతోత్సవ సభ వచ్చి అక్కడికి వెళ్ళి మాట్లాడతారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనటం ఎంతవరకు కరెక్ట్?